నమస్కారాలండి. నా పేరు ఆర్వీఎన్ శంకర్రావు అండి. విఆర్ఎస్ సంఘం నేను సెక్రటరీ అండి, పరవడ మండలం. ప్రభుత్వం మా పైన మొండికేరు చూపెడుతుంది, అది చాలా బాధగా ఉందండి. గత ప్రభుత్వం కూడా అలాగే మీకు ఎంత చేస్తాం అది చేస్తామని చెప్పేసి నీరు కాల్సింది తప్పించి మాకు ఏది జరగలేదండి మా న్యాయం అంటూ. అలాగే మేము చాలా జీతాలతోటి చాలా ఇబ్బందులు పడుతూ మా విధులకు ఇప్పుడు ఆటంకం పరుచుకుంటా ఏదో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వెంటనే మాకు డిమాండ్ని నైట్ వాచ్మెన్ డ్యూటీలు వేస్తున్నారు మాకు, అది వెంటనే తొలగించి అలాగే ఖాళీగా ఉండే పోస్టులన్నింటిలో భర్తీ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. అలాగే విఆర్ఏ నుంచి విఆర్ గారు ప్రమోషన్స్ ఇవ్వాలి, అటెండర్ ప్రమోషన్స్ ఉన్నాయి, నైట్ వాచ్మెన్ ప్రమోషన్స్ ఉన్నాయి, స్వీపర్స్ ప్రమోషన్స్ ఉన్నాయండి, డ్రైవర్ ప్రమోషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ సక్షణమే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని ప్రభుత్వం పర్మనెంట్ చేస్తారని కోరుకుంటున్నామండి. ఈరోజు గౌరవేతం 15,500 రూపాయలు ఇస్తున్నారండి. మాకు ఏం సరిపోతుంది, మా గూడు ఎవరు కూడా వినిపించుకోలేదు. అలాగే పక్క రాష్ట్రంలో తెలంగాణలో పే స్కేల్ ఏమైతే అమలు చేశారో తక్షణమే అలాగే మాకు పే స్కేల్ అమలు చేసి మా అందరికీ చేస్తారని వినిపించుకుంటున్నానండి. మీరు ఓన్లీ పార్ట్ టైం ఉద్యోగం మాత్రమే తెప్పించి మీరు ఫుల్ టైం కాదని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే 24 గంటల డ్యూటీ వేసింది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంత ఎవరు తేడా లేకంట. కానీ మనకి ఇచ్చింది గౌరవేతనం మాత్రమే. వాళ్ళు గౌరవంగా ఇస్తారు, మనం గౌరవంగా పుచ్చుకోవడం తప్ప మనకి పర్మనెంట్ కాదు. మనం ఈ పర్మనెంట్ కోసం ఎన్నో 50 తరబడి చేస్తాం, నామినీలకు పని చేస్తాను. వాళ్ళకి అసలు వీఆర్ ఉద్యోగం ఇవ్వట్లేదు. ప్రమోషన్లు ఎన్నాళ్ళు పెట్టి ఉంది, ఇప్పుడు కానీ తీయట్లేదు. ఆ ప్రమోషన్లు ఎడ్జెంట్గా తీయాలని మేము ఆల్రెడీ సీసీఎల్ గారి మన జయలక్ష్మి మేడం గారికి కలవడం జరిగింది మొన్న. ఆవిడ ఏంటంటే ఒక 6 రోజులు వచ్చి జాయిన్ అయ్యేంత తప్ప నాకైతే ఇంక తెలియదు. నేను సీఎం గారితో మాట్లాడి నేను మీ తర్వాత కౌరు పెడుతున్నాను, 15 రోజులు టైం అడిగింది మేడం గారు. సరే అనేసి మేము రావడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో మన 3వ తేదీ ఇమ్మని చెప్పారు, 6-7 తేదీల్లో ఆర్డీఓ గారికి ఇమ్మని చెప్పారు, 9 నుంచి 12 లోపు కలెక్టరేట్కి ఇమ్మని చెప్పారు. నెక్స్ట్ 14-15 తేదీని ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ మీ దగ్గర ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం ఇమ్మని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మనం పోరాటాలు సిద్ధంగా ఉండాలని మా యొక్క వినతులు మీకు తెలియజేస్తున్నాం.